ప్రభువుకు మహిమ కలుగునుగాక. దేవుని ఎంత మహిమపరుస్తామో అంత ఘనతండి. ఈ దినం మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయింతురు. Who has been born of God overcome the world. वह विजय जिससे संसार पर जय प्राप्त होती है हमारा విశ్వాస అయితే లోకాన్ని జయించాలంటే విశ్వాసం కావాలి. అయితే ఎరికో పట్టణం మీదకి వెళ్ళారు దేవుని యొక్క ఇష్టానుసారంగా. అయితే విశ్వాసముతో ఎరికో చుట్టూ తిరిగి ఏడోసారి కేకలు వేశారండి. అయితే ఎరికో గోడలు కూలిపోయాయి, విజయాన్ని వచ్చింది. కాబట్టి దేవుడు విజయం. దానికి 50వ కీర్తన 12వ వచనం, లోకమును దాని పరిపూర్ణత నావే. లోకం అయిందండి, ఆయన మీద ఆధారపడ్డారు. యెషయా 26:9, నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసం నీతిని నేర్చుకో. కొన్నిసార్లు ఈ యొక్క బలహీనత వలన దేవుడు మనల్ని నీతిలోనికి నడిపిస్తారు. దేవుని పుట్టిన వారు లోకాన్ని జయించే అనుభవం కావాలి. లోకం మనల్ని ఓడగొట్టాలని చూస్తుంది. లోకంలో వాడు సైతానుడు. అయితే దేవుని మీద ఆనుకుంటే ఆ భక్తుడు అన్నాడు 10వ అధ్యాయం 12వ వచనంలో, ఆయన తన బలము చేత భూమిని సృజించాడట. అయితే తన బలము చేత దేవుడు భూమిని ఎవరు సృజించాడండి? లోకం భూమి నాది నాది అని సస్తున్నారు ఈ రోజుల్లో. భూమిని సృజించను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించను. ఆయన జ్ఞానవంతుడు. ఎక్కడ సముద్రాలు ఉండాలో, ఎక్కడ నదులు ఉండాలో, ఎక్కడ కొండలు ఉండాలో అన్నీ ఎరిగిన వాడు. తన ప్రజ్ఞ చేత ఆకాశాన్ని విశాలపరిచాడట. అలాంటి దేవుని మీద మనం ఆనుకుంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. గొప్ప కార్యాలు కావాలా? దేవుని మీద ఆనుకో. గొప్ప కార్యాలు చేసి దేవుడు నిన్ను మహిమపడు. ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా శ్రోతల పట్ల మీరు గొప్ప కార్యాలు చేయండి. మీ మీద ఆనుకున్న బిడ్డలను మీరు వదిలిపెట్టారు ప్రభువా. దేవా, వారి సమస్త బలహీనతలో, సమస్త కష్టాల్లో, బాధల్లో తోడుగా ఉండి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.